మీనాక్షి నటరాజన్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఆమె పేరు చెబితేనే సీఎం రేవంత్ రెడ్డి బగ్గుమంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్స్ మొదలు ఇటీవల జరిగిన హెచ్సియు సంఘటన వరకు ప్రతి అంశం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి అనే చర్చ సాగుతుంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన విషయం తెలిసింది. తాను రైల్లో తెలంగాణ రాష్ట్రానికి రావడం, నూలు వలకడం చాలా సాధారణంగా కనిపించడంతో నటరాజన్ గారు నిజాయితీతో పాటు చాలా సింపుల్గా ఉంటారని అందరికీ అర్థమైంది. సింపుల్గానే కనిపించినా నిర్ణయాలు తీసుకోవడంలో, తన అభిప్రాయాలు చెప్పడంలో మాత్రం నిక్కచ్చిగా ఉంటున్నారు అనేది ఇప్పుడు తాజా పరిణామాల దృష్ట్యా అర్థమవుతుంది. తాను తీసుకునే నిర్ణయాలు రేవంత్ రెడ్డిపై ప్రభావం చూపుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. కంచగచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ రెడ్డి నిర్ణయాలను నటరాజన్ గారు వ్యతిరేకించినట్లు వార్తలు రావడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. హెచ్సియు భూమి విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మీనాక్షి గారు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆయన వాడిన పదజాలంపై కూడా వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డికి కోపం వచ్చినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. రాష్ట్రానికి సీఎం ఎవరో తెలియడం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి తన అనుకూల మీడియా ద్వారా మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించేలా చేస్తున్నారని, దీని ద్వారా ఆమె ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ను రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ నాయకత్వాన్ని నియంత్రించడానికే నియమించారని, ఆమె ద్వారా పార్టీలో క్రమశిక్షణ తీసుకురావాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీని వెనుక కారణాలు కూడా రకరకాలుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పగ్గాలు పూర్తిగా రేవంత్ చేతిలో పెడితే ప్రమాదమని రాహుల్ భావిస్తున్నారేమో, లేదా పార్టీలో క్రమశిక్షణ కోసమే నటరాజన్ గారి చర్యలు ఉన్నాయేమో తెలియదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి గార్ల చర్చ మాత్రం ప్రతిపక్షాలు విమర్శించడానికి తావిస్తుంది.